హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. టేస్టీ 24 అవర్స్లో ఈరోజు మనం టమాటా ఇంకా కొబ్బరి రసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ట్రై చేయకపోతే మాత్రం ఈ వింటర్లో ఒక్కసారైనా సరే ఈ రసాన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దామా మరి ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక బౌల్లోకి ఒక 4 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని దాన్ని కూడా ఈ టమాటాల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేనైతే రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తాను, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. 1 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వీటిని బాయిల్ చేసేసుకోవాలండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఒక 5 మినిట్స్లోనే ఇవి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని టమాటాలు కానీ సాఫ్ట్గా అయిపోయాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత ఇలా మంచిగా స్మాష్ చేసుకుంటూ దానిలోని పల్ప్ అంతా వాటర్లోకి దిగే వరకు మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోండి. అప్పుడు మనకి చింతపండులో ఇంకా టమాటాలో ఉన్న తొక్కలు అన్నీ మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఓన్లీ వాటర్ని మాత్రం పల్ప్ వచ్చేలాగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తీసేస్తే మనకి పల్ప్ కంప్లీట్గా రాదు కదండి. రెండవసారి కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ పల్ప్ మొత్తాన్ని తీసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 నుంచి 5 పచ్చిమిర్చిలను ఇలా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రసం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా నార్మల్ వాటర్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ యాడ్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందే టమాటాల్లో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి. ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోలేదు అనుకుంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. వీటిని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పౌడరు లేదంటే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకొని దాన్నైనా సరే యాడ్ చేసుకోండి. కొబ్బరిని అస్సలు స్కిప్ చేయకండి, దానిలోనే ఉంటుంది ఈ రసం టేస్ట్ అంతా. దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. అంతే, మన రసం అయితే రెడీ అయిపోయాయి. చాలా యమ్మీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే దీనిలో కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్నా కూడా ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. వింటర్లో మనం పర్టికులర్గా రసం ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, ఈ రసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈసారి వింటర్లో వేడివేడిగా అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.